వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు పునఃప్రతిష్ఠ చేయనున్న జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం రామాలయం తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ. జిలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఇరు వర్గాలు దాడి, బ్యారన్ విషయంలో వాదోపవాదాలు, తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. ప్రారంభమైన గుబ్బలమంగమ్మ తల్లి జాతర, తరలి వెళ్లిన నాయకులు, అంబరాన్నంటిన సంబరాలు, పాల్గొన్న భక్తులు, అలరించిన గిరిజన నృత్యాలు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేదింటి కుటుంబానికి చెందిన జాహ్నవికి ఆర్థిక సహాయం, విరాళాలు సేకరించిన వారికి సత్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తరలి వెళ్లిన జన సైనికులు, ర్యాలీలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, సమన్వయకర్త చింతల నాని. జంగారెడ్డిగూడెంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవ పూజలు ముగిశాయి. నేత్రపర్వంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి కళ్యాణం చేశారు. పండిత పురోహితులు వేద మంత్రాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం తిలకించిన అనంతరం భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామాలు, నారాయణ మంత్రాలు పఠించారు. महाराज श्री श्रीमान पूयमानः हरिचंद्रावत्तवेनो बच्च राममोहन राव गारी దంపతులు స్వామివారికి హరిచంద్రావత్తవేనో హిరణ్యాభ్యస్వాహ భజనో జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో వేంచేసి ఉన్న రామాలయ పుర నిర్మాణం, సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. దాదాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సోమవారం శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుపునున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. గర్భాలయానికి ధనస్సు ఆకారంలో ఉన్న తలుపులను శోభయావనంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. గర్భాలయానికి గడపకు అటు ఇటు శంఖ చక్రాలు కలిగిన దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాకారాల మీద శ్రీరామ జయరామ జయ జయరామ నామాలు ఏర్పాటు చేశారు. చక్కటి స్తంభాలను నిర్మించి భక్తులను ఆకట్టుకునే విధంగా రంగులు వేశారు. ఆలయ అనివిటి మండపం లోపల పైకి చూస్తే చక్కటి తామర పుష్పం ఆకారంతో చిత్రాన్ని వేయించారు. ఆలయ శిఖర పైభాగంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలను దర్శించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీనివాసపురం గ్రామానికి శిల్పి ఆధ్వర్యంలో ఆలయాన్ని తీర్చిదిద్దారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాస్తు విద్వాన్ పండిట్ చావా రమేష్ బాబు, బ్రహ్మశ్రీ గరిమెల్ల ప్రభాకర్ శాస్త్రి, వేదమూర్తులైన తంగిరాల సూర్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో పూజాది కైంకర్యాలు నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి ధర్మరాజు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, ఉపాధ్యక్షులు వరికోటి ధర్మారావు, కార్యదర్శి కోరా రఘురాం, సంయుక్త కార్యదర్శి పాకనటి అంజిబాబు, సలహాదారు అల్లూరి శ్రీనివాస్, కోశాధికారి కొప్పారపు డిఎన్విఆర్ సురేష్, సమన్వయకర్త పువ్వాడ విజయ రవీంద్రబాబు, కార్యవర్గ సభ్యులు పువ్వాడ సీతమహాలక్ష్మి, మానికల బ్రహ్మానందరావు, తలారి సత్యనారాయణ, బుడంపర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. గొల్లగూడెం ఉన్న ఈ ప్రాంతం రామచంద్రాపురంగా నామకరణం చేయడం జరిగిందని, ఆనాటి తన తండ్రి పరిమి గంగరాజు కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధిపై అడుగులు పడ్డాయని పరిమి సత్యనారాయణ తెలిపారు. అందరూ సామూహికంగా రామాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నట్లు పరిమి ధర్మరాజు తెలియజేశారు. ఈ రోజున జంగారెడ్డి పట్టణం రామచంద్రపురం గ్రామంలో నిర్మించబడుతున్న శంకుస్థాపనగా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఓపెనింగ్ కార్యక్రమం వరకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ అన్నిటికీ ఈ రోజున 15, 16, 17 తారీఖుల్లో ఈ
దేవుణ్ణి నిలబెట్టడం, ధ్వజస్తంభం నిలబెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విలేకరు సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇది సుమారుగా 70 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. అప్పటి నుంచి ఒక చిన్న గుడిగా మొదలైంది. గొల్లగూడు అనే నామకరణంతో ఉండేది ఈ ఊరు. తదనంతరం పరింగ్ గంగరాజు గారు ప్రెసిడెంట్ గా అయిన తర్వాత రామచంద్రపురంగా ఈ రామాలయంతోనే స్టార్ట్ అయింది. ఈ రామాలయం గుడి స్టార్ట్ చేసి దాన్ని రామచంద్రపురంగా ఈ గుడి కట్టి అప్పుడు గంగరాజు గారి టైంలో దీనికి రామచంద్రపురం అనే నామకరణం చేసి పంచాయతీ గెజిట్ లో కూడా రామచంద్రపురంగా చేశారు. ఈ గుడి ఈ మధ్యన కొత్తగా ఒక 6 నెలల నుంచి ఒక కమిటీ ఫామ్ చేసుకుని ఆ కమిటీ వారు 15 లక్షలతో మొదలవుద్ది అనుకున్న గుడి ఈ రోజున 50 లక్షల రూపాయల వరకు చేరుకుంది. దాంట్లో 35 నుంచి 37 లక్షల వరకు చందాలు వచ్చినాయి. మరి నిజంగా ముందుగా ఈ కమిటీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంత బాగా కష్టపడి ఇంకో కొత్త విధానం ఏంటంటే టెక్నాలజీ వాడారు. ముందు ఏంటంటే ప్రతి రూపాయి వచ్చినా ఖర్చు పెట్టినా వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వాట్సాప్ లో వెళ్ళిపోద్దండి. ఇచ్చిన చందా ప్లస్ ఖర్చు పెట్టిన రూపాయి, ప్రతి రూపాయి అకౌంట్ లో పడ్డ రూపాయి, ఖర్చు పెట్టిన రూపాయిని కూడా అందరికీ తెలియపరిచే విధంగా చేసినందుకు మరొకసారి కమిటీ నేను అభినందిస్తున్నాను. అట్లాగే రేపు ఎల్లుండ 17వ తారీఖు 5,000 మందికి అన్నసంతర్పణ. ఈ 2 రోజులు కూడా తాడేపల్లిగూడు ఇప్పుడు మన రమేష్ బాబు గారు, భాను గారితో పాటు వేద పండితులైనటువంటి తాడేపల్లిగూడు ఆయన 3వ పేరు తంగిరాల సూర్యనారాయణ శర్మ గారు అని ఆయన చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలుసుకుని వారిని ప్రత్యేకంగా 10 మంది టీంని రప్పించేస్తాం. దీనికి మన గ్రామస్తులు జంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అట్లాగే ఈ హోమాలని సేకరించుకుని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందాలని, అట్లాగే వారందరికీ కూడా రాముడు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీకు కూడా విలేకరుల సోదరులకు కూడా ఇదే ఆహ్వానంగా తెలియజేసుకుంటూ, ఈ 3 రోజులు కూడా వీలైన సమయంలో మీరు వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాలను కవర్ చేసుకుంటూ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు మీరు విలేకరుల సహకరించాలని కోరుకుంటూ మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఖాళీ దొరికిన సమయంలో 3 రోజుల్లో వచ్చి అట్లాగే ఆఖరి రోజున మట్టికి భారీ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని కూడా బాగా కవర్ చేయాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ కోదండ రామాలయం రామచంద్రపురం దేవాలయం కమిటీ వారి విజ్ఞప్తిని కనుగరించి ఈ ప్రెస్ మీట్ కి వచ్చిన జంగారెడ్డి పట్టణం విలేకరులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రామాలయం పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పరిచి ఈ రామాలయం గురించి క్లుప్తంగా తెలియజేయడం జరుగుతున్నది. జంగారెడ్డి గ్రామ చివారు హ్యామ్లెట్ గా ఉన్న గొలగూడెంలో 1955 సంవత్సరంలో రామలక్ష్మణులు, సీతాదేవి, శ్రీరామచంద్రుని విగ్రహాలతో గ్రామకంఠము చెందిన సుమారు 4 సెంట్ల స్థలంలో చిన్న గుడిగా ఏర్పరచుకుని పండుగలు, పెళ్లిళ్లు జరిగినప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. తదుపరి ఈ గుడి పక్కనే 20 గజాల స్థలంలో గంగానమ్మ తల్లి దేవతను ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. తదుపరి అప్పటి పెద్దలు గ్రామం పేరును గొలగూడెం నుంచి రామచంద్రపురంగా మార్చి పట్టణంలో 12, 13, 14 వార్డులుగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతున్నది. కాలక్రమేణా ఆలయాన్ని మందిరంగా ఏర్పరచుకుని స్లాబ్, మెష్, ప్రహరీ గోడ కట్టుకుని రామనవమి, వినాయక చవితి, కృష్ణాష్టమి పండుగలు జరుపుకోవడం జరుగుతున్నది. తదుపరి 2023 సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా ఈ గుడి మరింత అభివృద్ధి తలపెట్టి గ్రామస్తులంతా కలిసి ఒక గ్రామ దేవాలయం అభివృద్ధి కమిటీ రిజిస్టర్ చేసుకుని దేవాలయం పేరుతో ఐడిబిఐ బ్యాంక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుని విరాళాలు సేకరించడం మొదలైంది. శ్రీనివాసపురం చెందిన ప్రముఖ శిల్పి శ్రీనివాస్ చేత గోపురం, సాలాగ్రహం నిర్మించడమైనది. గ్రానైట్ ఫ్లోరింగ్, ప్రహరీగోడ ఎత్తు పెంచడం, పెద్దాపురం నిపుణులచే గుడి అంతయు ఆయిల్ పెయింటింగ్ వేయడం, గుడి ఎదురుగా ఉన్న గ్రామ కంఠం 50 గజాల స్థలంలో గుడికి ఆఫీస్ మరియు స్టోర్ రూమ్ నిర్మించడం, కృష్ణశిలతో మహాబలిపురం నుంచి నిపుణులతో చేయబడిన దేవతా విగ్రహాలు, అట్లాగే వరంగల్ నిపుణులతో 32 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, అట్లాగే గంగానమ్మ గుడిని కూడా పునర్నిర్మించుకోవడం జరిగినది. దేవాలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజస్తంభం, పరివార దేవత పునర్నూతన ప్రతిష్ట వైభవంగా త్రిదిన దీక్షలతో 15/3 నుండి 17/3/25 వరకు జరుపుకున్నట్టుకు వాస్తు విద్వాన్ చావా రమేష్ గారు, అలాగే మనూరి బ్రహ్మశ్రీ గరిమెళ ప్రభాకర్ శాస్త్రి గారు, అలాగే ప్రముఖ వేద పండితులు తాడేపల్లి చెందిన తంగిరాల సూర్యనారాయణ శర్మ గారు ఆధ్వర్యంలో నిర్ణయించడమైనది. గోపాలపురం డైమండ్ జంక్షన్ నుంచి చలో పిఠాపురం కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే జయకేతనం సభకు భారీగా జన సైనికులు కదలి వెళ్లారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా ర్యాలీని ప్రారంభించారు. పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల నుంచి సుమారు 50 బస్సులు, 500 కార్లతో నిర్వహించే జయకేతనం ర్యాలీని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సువర్ణరాజు, చింతలపూడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య పాల్గొన్నారు.
ఏజెన్సీ కొండ కోనలు దట్టమైన అడవి ప్రాంతం రిజర్వాయర్లో మృతదేహం లభ్యం. ఈ మృతదేహం లభ్యంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో బుట్టాయిగూడెం మండలం విస్తీర్ణం అతి పెద్దగా ఉంటుంది. మండలంలో చింతలగూడెం పొగ్గొండ రిజర్వాయర్లో 28 సంవత్సరాల కనితి అశ్విని మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో పోలీసులు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. రిజర్వాయర్లో మృతదేహం లభ్యతపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా హత్య చేసి రిజర్వాయర్ లో పడేసి ఉంటారా, లేక బహిర్భూమికి వెళ్లేటప్పుడు జారి కింద పడిందా, పొరపాటున రిజర్వాయర్ లో పడిపోయిందా అనే విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఏదేమైనా పొగ్గొండ రిజర్వాయర్ లో మృతదేహం లభ్యతపై ఏజెన్సీ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. కారణాలపై అన్వేషణ కొనసాగుతుందని సమాచారం. జంగారెడ్డిగూడెం మార్వాడీల ఆధ్వర్యంలో హోలీ పండుగ నిర్వహించారు. పట్టణ వీధులలో హోలీ జరుపుతున్నారు. ఒకరికొకరు రంగులు వేసుకుని సంబరాలు చేసుకున్నారు. దుకాణాలను మూసివేసి హోలీ నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య హోలీ చేసుకోవడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని విజయదుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు అశోక్ రాజ్ పురోహిత్ తెలియజేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు గృహం వద్ద కేక్ కట్ చేశారు. హోలీ సంబరాల్లో భాగంగా పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. వివిధ వర్తక వాణిజ్య అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జిలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం వద్ద క్యూరింగ్ చేసుకునేందుకు బ్యారన్లోకి పొగాకు దిమ్మతి చేసుకుంటగా 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కర్రలతో దాడి చేసుకోవడంతో 7గురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి తరలించారు. బ్యారన్ మాదంటే మాది అంటూ ఒకరిపై ఒకరు మీడియాకు తెలియజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయాలు తీవ్రంగా ఉన్న క్షతగాత్రులను ఏలూరు, విజయవాడ తరలించారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డిగర్భవరం గ్రామంలో వెంచేసి ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు అమ్మవారి జాతర అంబరాన్నంటే విధంగా చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ నిర్వాహకులు గుబ్బెల రాంబాబు 35 కేజీల నేతి డ్రై ఫ్రూట్ లడ్డూను అమ్మవారికి ప్రసాదంగా అందజేశారు. ప్రతి ఏటా 5 రోజుల పాటు అమ్మవారితో పూజలు అందుకుంటున్న లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఆఖరి రోజు నిర్వహించే వేలం నిర్వహణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు లడ్డూ ప్రసాద వేలంలో పోటాపోటీగా లడ్డూ ప్రసాదాన్ని పాడుకుంటారని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలంలో కొరసవారిగూడెంలో వేంచేసి ఉన్న గుబ్బల మంగమ్మ తల్లిని ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం అందజేసి శాలువాతో సత్కరించారు. గుబ్బల మంగమ్మ తల్లి జాతర ప్రారంభమైన సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న బొరగం శ్రీనివాసరావుకు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. ప్రతి ఒక్కరూ సత్యమైన తల్లి గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించి తరించాలని కోరారు. 2 కిడ్నీలు పోయి అనారోగ్యం బారిన పడి విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 సంవత్సరాల జాహ్నవి వైద్య ఖర్చులకు దాతలను అడిగి నగదు సమకూర్చిన వారిని శుక్రవారం సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు కళ్యాణి జనరల్ స్టోర్స్ నిర్వాహకులు నాగసూరి వసంత్ కుమార్ తో పాటు వాసవి సాయి నాగేష్, కొనకల సోంబాబు, మెడికల్ సోల్సన్ శ్రీనివాస్, ఆయుర్వేద మెడికల్ షాప్ యజమాని బోడా వెంకట్రావు, సాధు కిషోర్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, అన్నదాన కమిటీ సభ్యులు దోబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, మొత్త గంఠారావు, కొండూరి రామ్మోహన్ రావు, నిమ్మలగూడెం ప్రసాద్, చిక్కాల శ్రీను, కొదుమూరి శేఖరం, వంటమేశ్వరి దుర్గారావు, మాదేటి బాలకృష్ణారావు పాల్గొన్నారు. పీడియాట్రిక్ డయాలసిస్ ద్వారా ఆధునిక వైద్య విధానంలో చికిత్స అందించడం జరుగుతుందని, రోజుకు సుమారు ₹1,00,000 మేర ఖర్చు అవుతున్నట్లు వాట్సాప్, సోషల్ మీడియాల ద్వారా సహకరించాలని కోరడంతో సుమారు ₹2,00,000 సేకరించడంలో సన్మాన గ్రహీతలు సేవలను కొనియాడుతూ సత్కరించినట్లు తెలిపారు. జాహ్నవికి సహకరించే దాతలు 9912412478 నెంబర్ ను సంప్రదించాలని వసంత్ కుమార్, నగేష్ లు కోరారు. ఆర్యవైశ్య పేద కుటుంబానికి చెందిన జాహ్నవి తండ్రి పట్నాల శివ కార్ డ్రైవర్ గా పనిచేస్తుండగా అతని భార్య దుర్గా కిరాణా షాప్ లో గుమాస్తాగా జీవనం సాగిస్తున్నట్లు తెలియజేశారు. నా పేరు నాగసూరి వసంత్ కుమారు. నేను జంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. మా అధ్యక్షులు శ్రీ దోబగుంట్ల బాపిరాజు గారు, అలాగే కోశాధికారి శ్రీ గొల్లపూడి శ్రీను గారి యొక్క పిలుపు మేరకు ఆ పాపకి అనారోగ్య కారణాల రీత్యా చాలా ఖర్చు అవుతుందండి. సుమారుగా రోజుకి ₹1,00,000 సుమారు ఖర్చు అవుతుంది. 15 రోజుల పాటు అయినా కనీసం అక్కడ వైద్యం అందించాలని చెప్పి నిన్న వైద్యులు చెప్పారు. నిన్న పని కట్టుకుని నేను విజయవాడ వెళ్ళి ఆ పాపని చూసి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ డాక్టర్ గారిని కనుక్కొని మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత మా గ్రూప్ లో కూడా నేను ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న ₹150,000, ఈ రోజు ఒక ₹50,000 ఆ పాపకి పంపించడం జరిగింది. ఈ ₹2,00,000 సుమారుగా ₹1,00,000 పైనే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్న దాతలు వారి ఫ్రెండ్స్ కానీ, అలాగే బంధువులు కానీ, వారికి ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ మాకు సమకూర్చడం జరిగిందండి. చాలా కష్టపడ్డారు వారు. మా సొలసా శ్రీనివాస్ గారు మెడికల్ షాప్ యజమాని, అలాగే వాసవి సాయి నగేష్ గారు, కొనకళ్ళ సోంబాబు గారు, మన బోడా వెంకట్రావు గారు, ఇంకొకరు కిషోర్ గారు, సాధు కిషోర్ గారు అండి, లలితా జ్యూస్ వారి బంగారం వర్తక సంఘం ఆ గ్రూప్ లో పెట్టి సుమారుగా ₹30,000 సుమారు ఈ యొక్క సేవా కార్యక్రమానికి కేటాయించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది వారందరికీ కూడా మా పట్టణ సంఘం తరపున చిరు సత్కారం మా దోబగుంట్ల బాపిరాజు అధ్యక్షుడు వారు చేయమని చెప్పంటే కోశాధికారి గారు మా గొల్లపూడి శ్రీని గారు వారికి చిన్న ప్రశంసలు అందిస్తూ వారికి దుశ్శాలువాలతో సత్కరించడం జరిగిందండి. వారిపై ఇది మరింత బాధ్యతను పెంచినట్టు తప్పనిచ్చి ఇక్కడితో అయిపోయిందని కాదు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విరివిగా చేయడానికి తమకు అనుకూలించిన సమయాన్ని కేటాయించి ఆ పాప ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడడానికి సహకరించాలని వాసవి మాత్రం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి అండి. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో శివగారు అనే వాళ్ళ అమ్మాయికి 9 సంవత్సరములు, పాప వయసు 9 సంవత్సరములు, చిన్న పాప కనుక ఆరోగ్య రీత్యా బాగోలేదని చెప్పి మన జంగారెడ్డి ఆసుపత్రిలో చూపించడం జరిగింది. ఆసుపత్రిలో కృష్ణమూర్తి హాస్పిటల్ డాక్టర్ గారు చూసిన తర్వాత పాపకి చాలా సీరియస్గా ఉంది, రాజమండ్రి కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. రాజమండ్రి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా కష్టము అని చెప్పడం తర్వాత విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆయన కారు డ్రైవర్గా పనిచేస్తూ సొంతంగా ఫైనాన్స్ ద్వారా కారు సంపాదించుకుని దాన్ని కిరాయి తిప్పుకుంటూ జీవనం గడుపుతున్నారు. వారి ఇల్లాలు ఒక కిరాణా వర్తక షాప్లో పనిచేస్తూ ఆవిడ గడుపుకుంటూ వస్తుంది. 9 సంవత్సరముల చిన్న వయసు గల పాపని కాపాడుకుంటాం చాలా కష్టము అని చెప్పి ఇతరు నాలాంటి మిత్రుల దగ్గర అతను బాధపడినాడు. దాని వలన మేము మన ఆర్యవైశ్య సంఘంలో ముఖ్యంగా వసంత్, జూలూరి పాపారావు గారిని సంప్రదించి ఏమి చేద్దాం అని నేను మొదటిగా సలహా అడుగుతూ నా వంతు ప్రయత్నంగా ఒక ₹5,000 మొదటిగా ఫోన్ పే చేశాను. అది కూడా నేను ఎందుకు చేశానంటే మొదటిగా మన ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వర స్వామివారి గుడిలో వసంత్ నాకు ఇలా మన గురువు గారికి ఇలా ఉంది అని అడిగిన వెంటనే ఆయనకి ప్రప్రథమంగా ₹5,000 మొదటగా ఇచ్చి ఆయన జీవితం కాపాడుకోవాలన్న ఆశతో, అదే ఉద్దేశంతో, అదే అంకెతో, అదే పాపకు కూడా నేను సహాయం చేయాలని నిర్ణయించుకుని వసంత్ ద్వారాగా, జూలూరు పాపారావు గారి ద్వారాగా సహాయం చేయాలని కృత నిశ్చయంతో గట్టిగా నిర్ణయం తీసుకుని వసంతిని సంప్రదించి ఆ కార్యక్రమం మొదలుపెట్టినాము.
దీనిలో జూలూరు పాపారావు కానీ, వసంతు కానీ, అలాగే మన సొలసా శ్రీను గారు మెడికల్ షాపుల ద్వారా, అలాగే కొనకొల సోంబాబు గారు, కిషోర్ గారి ద్వారా ఇంతమంది సహాయములతో పాపకి దగ్గర 2 లక్షల పైచిలకు మన ఆర్య వయసులు ఇతర వారు కూడా చాలా మంది సహాయం చేసినారు. వారికి ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. పౌర్ణమి శుక్రవారం పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆలయ అర్చకులు రమణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాతలుగా వ్యవహరించిన నగరకంటి సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు, పాలడుగుల శ్రీహర్ష, తేజస్విని దంపతులు వ్యవహరించారు. ఆలయ కమిటీ, అన్నదాన కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అన్నదాన కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. వాసవి మాతకు జై అంటూ నామస్మరణ చేశారు. అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వచనం అందజేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు జంగారెడ్డిగూడెం పట్టణం, మండలం నుండి అధిక సంఖ్యలో జన సైనికులు, నాయకులు, వీర మహిళలు బయలుదేరి వెళ్లారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుండి బయలుదేరిన కార్ల ర్యాలీని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త చింతల నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉకుర్తి సీతారాం, కోటు వీర్రాజు, తుమ్మలపల్లి రమణ, బాదరాల నరేష్, చింతల శ్రీను, కాసగని రామారావు, ప్రగడ సత్యబాబు, పడవల ప్రసాద్, పోలిరెడ్డి రవి, బసవరాజు వేణు, వీరబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దినోత్సవానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మేమందరం కూడా బయలుదేరి పిఠాపురం సభకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. బొట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి 3 రోజుల జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఆదివాసీ సాంప్రదాయ పూజలతో ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ప్రారంభించింది. ఉత్సవాలలో భక్తులకు అమ్మవారు సంతాన వృక్షం అవతారంలో, గుబ్బల మంగమ్మ తల్లి అవతారంలో దర్శనమిచ్చారు. ఆదివాసీ నృత్యాలతో అమ్మవారి జాతర కోలాహలంగా సాగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలని తరలి వచ్చారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు గురి కాకుండా ఆలయ కమిటీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి 2 సంవత్సరాలకు ఈ జాతర జరగడం సాంప్రదాయబద్ధంగా వస్తుందని కమిటీ తెలిపింది. పార్టీలకు అతీతంగా కుల, మత, వర్గ, చిన్న పెద్ద అని తారతమ్య భేదాలు లేకుండా గుబ్బల మంగమ్మ తల్లిని పలువురు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. కుంకుమ పూజలు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుబ్బల మంగమ్మ జాతరకు భక్తులు తరలి వస్తుంటారని తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెం గ్రామ పంచాయతీ కామవరం గ్రామం దగ్గర ఉన్నటువంటి గుబ్బల మంగమ్మ అమ్మవారి ఉత్సవాలని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుడి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఉత్సవాలని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాము. ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పొందుతూ ఉంటారు. భవిష్యత్తులో కూడా అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజలకి, భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాం గుడి కమిటీ నుంచి. ఈ 3 రోజుల పాటు 14, 15, 16 ఈ 3 రోజుల పాటు ఇక్కడ అమ్మవారి ఉత్సవాల్ని, జాతర మహోత్సవాల్ని నిర్వహించాలని చెప్పేసి ఈ గుడి అభివృద్ధి కమిటీ భావించింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మరి జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కోరికల్ని మరి అమ్మవారి దగ్గర కోరుకుని వాళ్ళు మంచి ప్రతిఫలం పొందాలని చెప్పేసి ఈ గుడి అభివృద్ధి కమిటీ తరఫున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజుల పాటు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేయడం జరిగింది. భక్తులు ఎవరికన్నా అస్వస్థకు గురైనప్పటికి కూడా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్, రెవెన్యూ ఈ యంత్రాంగంతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లని ఇక్కడ చేయడం జరిగింది. భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో గుడిని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి, రవాణా మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. మంగమ్మ తల్లి ఈమె స్వయంగా వెలిచిన అమ్మవారు. ఈ అమ్మవారు స్వయంగా వెలిచి స్వయంగా కొలువై ఉన్న అమ్మవారు. ఇది కామవారం ఇలా కలిపి మొత్తం 6 గ్రామాలు ఉంటాయి. ఈ 6 గ్రామాల సమక్షంలో ఈ జాతర జరగడం కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారు దివ్య వాక్తో పలికిన ఆజ్ఞ మేరలోనే ఈ మహాజాతర, అమ్మవారు చెప్పిన ఆజ్ఞ మేరలోనే ఈ అమ్మవారి జాతర జరపడం జరుగుతుంది. అలానే ఆ అమ్మవారి గృహంలో వెలిచిన అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు ఏమేమి నాకు గిరిజన, ఆదివాసి గిరిజన
సందర్భంగా ఆ విధంగా నాకు చేయాలని ఆమె చెప్పింది. కమిటీ వాళ్ళకి తెలియపరచడం వల్ల ఆ కమిటీ వాళ్ళు ఈ అమ్మవారి జాతరని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని అలానే వాళ్ళు ఈ ఏర్పాట్లని వాళ్ళు పురమించుకొని అక్కడ అమ్మవారికి నిన్నటి రోజు నాడు అభిషేకాలు చేయడం, అభిషేకాలు చేసుకుని అమ్మకి కావలసిన పూజ కార్యక్రమాలన్నీ చేసుకొని అమ్మవారిని ఈ రోజు గద్దెల మీద తీసుకొచ్చి కొలువ, ఎందుకంటే ఆమె ఇక్కడ గద్దె కింద ఉంటుంది కాబట్టి ఆమె అధిష్టానం పీఠం కాబట్టంలో ఇక్కడ కొలువ ఉంటుంది, దానికి చేసుకుని కలుగుతున్నాం. ఆమె ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకుని కలిగాం. ఈ జాతర అక్కడ లోపల చేసి ఇవన్నీ పెట్టాలంటే కుదరదు కాబట్టి నాకు ఈ రూపం కావాలని కమిటీ వాళ్ళు ఇలా చేస్తామని కమిటీ వాళ్ళు చెప్పడం, అమ్మవారు కూడా నా రూపం పెట్టాలని అమ్మవారు కూడా అడగడం వల్ల వాళ్ళు ఇక్కడ పెట్టారు. నేను ఈరోజు పెట్టడం వల్ల ఇక్కడ అన్ని సంబంధించినవన్నీ ఇక్కడ నిలబెట్టి ఆమె జాతర జరపడం జరుగుతుంది. అనాథలైన వృద్ధుల సమక్షంలో శుభకార్యాలు జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని టీడీపీ నాయకులు పరిమి సత్యపండు పేర్కొన్నారు. జర్నలిస్ట్ కల్పాల చందు, సుమతి దంపతుల కుమారుడు నిహాల్ 2వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అమ్మ నాన్న వృద్ధుల ఆశ్రమంలో శుక్రవారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి పరిమి సత్యపండు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత నిహాల్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం వృద్ధులకు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ముఖ్య రోజులను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. గత 2 సంవత్సరాలుగా వారి కుమారుడి పుట్టినరోజు వేడుకను వృద్ధాశ్రమంలో జరుపుతున్న చందు, సుమతి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలపాల విజయ్ కుమార్, ప్రవీణ్, హేమంత్ పాల్గొన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని సందడి వాతావరణంలో వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 15వ తేదీ నుంచి 3 రోజుల పాటు పునఃప్రతిష్ఠ చేయనున్న జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం రామాలయం తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ. జిలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఇరు వర్గాలు దాడి, బ్యారన్ విషయంలో వాదోపవాదాలు, తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. ప్రారంభమైన గుబ్బలమంగమ్మ తల్లి జాతర, తరలి వెళ్లిన నాయకులు, అంబరాన్నంటిన సంబరాలు, పాల్గొన్న భక్తులు, అలరించిన గిరిజన నృత్యాలు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేదింటి కుటుంబానికి చెందిన జాహ్నవికి ఆర్థిక సహాయం, విరాళాలు సేకరించిన వారికి సత్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తరలి వెళ్లిన జన సైనికులు, ర్యాలీలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, సమన్వయకర్త చింతల నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.